హాయ్ అండి. మా ఆయన డెంటిస్ట్ అని మీ అందరికీ తెలుసు. కానీ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, ఏంటన్నది మీకు చెప్పలేదు కదా! ఈరోజు నేను, పాప ఒక చిన్న పని మీద క్లినిక్‌కొచ్చాము. అదెందుకొచ్చాము, ఏంటన్నది మీకు ముందు ముందు తెలుస్తది. ఇది మోడల్ నార్త్ బ్రిడ్జ్ డెంటల్ క్లినిక్ అండి. మీరు గూగుల్ మ్యాప్‌లో వెళ్లి సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ అన్నది వచ్చేస్తది. అండ్ మా ఆయన ఇక్కడ స్పెషలిస్ట్ అనమాట. ఆర్థోనాటిస్ట్. మా ఆయన పీహెచ్‌డీ జపాన్‌లో చేశాడు. ఇదిగోండి మా ఆయన ఫోటో కూడా ఉంది. ఇక్కడ మా ఆయన పేషెంట్‌కి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఆ పేషెంట్ ఎవరో కాదు, మా కూతురికే. మా నయన పాపకి వెనకాల దూడపండు ఒకటి పుచ్చిపోయిందండి. చిన్న పాపనే కదా, పుచ్చిపోతే ఏముంది, మళ్ళీ అది పోయి ఇంకొకటి వస్తది కదా అని అనుకుంటారు. ఆబ్వియస్‌గా నేను కూడా అదే అనుకున్నా. అది అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే వెనక పళ్ళు పోయి రావడానికి 6, 7 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు 3 ఇయర్స్, 4 ఇయర్స్‌లో అట్లా ఏమైనా పుచ్చినప్పుడు వెంటనే మనం క్లీన్ చేయకపోతే అది పెద్దదయ్యి రూట్ కెనాల్స్ చేసి అండ్ దానికి క్యాప్స్ వేసి చాలా పనులు ఉంటాయి ఇలాగా. మా నాయన పాపకు చిన్నగా ఉన్నప్పుడే క్లీన్ చేసేసి ఆయన సిమెంట్ పెట్టేశాడు. సో ఇప్పుడు దానికి ఏమి ఇబ్బంది లేదు. 6 ఇయర్స్ వచ్చేంత వరకు తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పేరెంట్స్‌గా మనము ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలండి. చిన్న పిల్లలవే కదా, వాళ్ళకి మళ్ళా వస్తాయనేసి నెగ్లెక్ట్ చేయకూడదు. అవే పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోతాయి. హాస్పిటల్ ఎళ్ళగానే మా నాయన పాప వెంటనే ఏం చేయించుకోలేదండి. తను కూడా చేయించుకోనని చెప్పేసి ఏడ్చింది. చిన్న పిల్లలు ఎవరైనా అంతే గదా! డాక్టర్ అంటేనే ఏడుస్తారు. సో, ఇంక మా ఆయన కూర్చోపెట్టి కాసేపు ఆడించుకొని, తర్వాత దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి అన్నీ చేశాడు. కానీ అది కొంచెం భయపడింది. ఇట్లా కాదులే అని చెప్పి మొబైల్ ఇచ్చేసాడనమాట. మొబైల్ ఇస్తే ఇంక అసలు ఏమని కూడా చేయించుకునింది. అదే మా ఆయన అంటున్నాడు, ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీ అయిపోయింది. పూర్వము మొబైల్స్ లేవు. చిన్న పిల్లలకి ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంటే చాలా కష్టం అయ్యేది మాకు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది అని. అది చూడండి, ట్రీట్మెంట్ అంతా అయిపోయాక నాకేమైంది అన్నట్టు అమాయకమైన ఫేస్ పెట్టి చూస్తుంది. నోరు తెరవరా అంటే అసలు తెరవకుండా ఎంత. ఆర్ యు ఓకే? And are you okay? Huh?